నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సోషల్ మీడియా సామాజిక వేదిక ట్విట్టర్పై కేంద్రం తొలివేటు వేసింది. వ్యక్తుల కంటెంట్ సృష్టికర్తల మధ్యవర్తిత్వం వ్యవహరించి సేఫ్ హార్బర్ హోదాను తొలగించింది. దీంతో దేశంలో ట్విట్టర్పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు కూడా నమోదయ్యాయి. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం వివరాల్ని కేంద్రం కోరింది. స్పష్టమైన సమాచారం ఇవ్వలేదన్న కారణంతో మధ్యవర్తిత్వ హోదాను రద్దు చేసింది. దీంతో దేశంలో సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా వేదికలు, ఓటీటీ ప్లాట్ఫామ్ల నిర్వహణ కొత్త మలుపు తిరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన ఐటీ చట్టంలోని కొత్త నియమాలు, సామాజిక మాధ్యమాల బాధ్యతలు, వినియోగదారుల హక్కులపై ఈరోజు ప్రతిధ్వని. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, నమస్తే అండి. నల్సార విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, హైదరాబాద్. సిహెచ్ఏఎస్ మూర్తి గారు, నమస్తే అండి. అసోసియేట్ డైరెక్టర్, సిడాక్. ఏ అనిల్ గారు, నమస్తే అండి. ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు. బాలకృష్ణారెడ్డి గారు, ముందుగా వివాదాస్పద పోస్టుల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది. పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే ట్విట్టర్ సేఫ్ హార్బర్ హోదాను తొలగించే స్థాయికి కూడా వచ్చింది. దీనికి అసలు కారణం ఏంటంటారు? ఓకే, దీనికంతా కారణము ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021. ఇప్పుడు ఈ మధ్యన గవర్నమెంట్ కొత్త రూల్స్ వచ్చినాయి కదా, May 26th రోజు వచ్చినాయి. అయితే ఈ రూల్స్ ప్రకారంగా ఏంటంటే గవర్నమెంట్ చెప్పినట్లు మీడియా నడుచుకోవాలి, అంటే నడుచుకోవాలని కాదు, గవర్నమెంట్ రూల్స్ ఫాలో కావాలనేది దీని నేపథ్యం. అయితే ఈ కోడ్ ఎందుకు వచ్చింది, దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే మీకు తెలుసు కదా, ఈ యూజ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ మీడియాను మంచికి చెడుకు యూజ్ చేయడము, దాంతో ఇష్యూస్ రావడము, చాలా మటుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసెస్ కూడా ఫైల్ కావడం జరిగింది వేరియస్ కోర్టులలో. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది. అండ్ 25th February 2021లో ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ రూల్స్లో ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ కంటెంట్ ఒకటి ప్రాబ్లంగా ఉంది. ఈ ట్విట్టర్ది ఇప్పుడు మనం ప్రాబ్లం వచ్చిందంటే మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే Section 4 Clause 2 అనే దాని ప్రకారంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ, అంటే అంటే జనరల్గా వాళ్ళు సెన్సిటివ్ ఇన్ఫర్మేషనే అడుగుతారు, బట్ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ ఈ యొక్క మాధ్యమాలు ఏవైతున్నాయో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనేది ఈ కొత్త నిబంధన ప్రకారంగా ఉంది అన్నట్లు. దాన్ని ఈ యొక్క ఈ సంస్థలు ఏవైతే ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ కేసెస్, ఇప్పుడు ఈవెన్ వాట్సాప్ కేసు కూడా ఉంది, నేను డిస్కస్ చేస్తాను. వీళ్ళు దాన్ని ఆబ్జెక్షనబుల్ అని చెప్పి ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ప్రైవసీ, వీటిని అడ్డంకుగా ఉంది అనేది మీడియా యొక్క ఈ సోషల్ గ్రూప్స్ యొక్క వాదన మెయిన్. సో ఇది నేపథ్యం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కొత్త రూల్స్ను పాటిస్తే మాకు ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషను ప్రొవైడెడ్ అండర్ Article 19 of the Constitution, లేకుంటే రైట్ టు ఈక్వాలిటీ ప్రొవైడెడ్ ఇన్ Article 14 of the Constitution, ముఖ్యంగా రైట్ టు ప్రైవసీ Article 21, రైట్ టు లైఫ్ విత్ ప్రైవసీ అనేది ఉంది. అది కాన్స్టిట్యూషనల్ రైట్, యాక్చువల్లీ గ్యారంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టెడ్ బై సుప్రీం కోర్టు కానీ వేరియస్ హైకోర్ట్స్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ రైట్ టు ప్రైవసీ, దీని నేపథ్యం చెప్తున్నాను. రైట్ టు ప్రైవసీ అనేది ఈ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇంపార్టెంట్ కేసు 2017లో 9 జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండాలి, రైట్ టు ప్రైవసీ అనేది ఆ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే యూనియన్ గవర్నమెంట్ను ఒక చట్టం తీసుకురావాలనేటువంటిది అది చెప్పడం కూడా జరిగింది. సో ఆ నేపథ్యంలో మనకు కొత్త ఇప్పుడు బిల్ కూడా రావడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. సో అయితే ఇక్కడ ట్విట్టర్కి వస్తే మనం ఆ ట్విట్టరు ఈ యొక్క రూల్స్ను ఫాలో కాలేదు అనేది ఒకటి, ప్లస్ ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలంటే ఎనీ సంస్థ కానీ వాళ్ళు 3 ఆఫీసర్స్ను వాళ్ళు అపాయింట్ చేయాలి. పర్టికులర్లీ ఏంటంటే నోడల్ ఆఫీసరు, చీఫ్ కంప్లైన్స్ ఆఫీసరు, వీళ్ళను అపాయింట్ చేయాలి. అయితే ట్విట్టర్ చేయలేదు. సో మా కంప్లైన్సెస్, మేము ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు కంప్లై కాలేదు కాబట్టి మేము వాళ్ళ మీద వెయిట్ వేస్తున్నాం అనేది గవర్నమెంట్ వాదన. సో దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ది రూల్స్ కాబట్టి మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అనేది. అయితే ఇప్పుడు ఒకసారి ఈ మధ్యవర్తిత్వం హోదా ఏదైతే మీరు చెప్పిండ్రో అది పోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చినటువంటి ఈ ప్రివిలేజెస్ ఏమవుతున్నావో ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా Section 79 ప్రకారంగా ఈ హోదా కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ ట్విట్టర్కు ఆ హోదాను తొలగించడం జరిగింది. ఎందుకంటే మీరు మా యొక్క ఇప్పుడు రెగ్యులేషన్స్, రూల్స్ 2021 రూల్స్ ఫాలో కాలేదనేది గవర్నమెంట్ వాదన మెయిన్ ఇది. ఓకే మూర్తి గారు, ఇప్పుడు ఈ ట్విట్టర్ ఇండియా ఎండీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
ఆ సమయంలో సంస్థలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారో కూడా సరిగ్గా చెప్పలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి అసలు మారేదిలా? ఇదే ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు బట్టి వాళ్ళు ఇందాక చెప్పినట్టు డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఈ పోస్టులను ఇమ్మీడియట్ గా ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పెట్టవలసిందిగా కోరారు. అయితే ట్విట్టర్ కూడా దీనికి ఈ మధ్య మేము సమయానికి అనుగుణంగా పెడతాము అని చెప్పి ఈవెన్ లెటర్ కూడా రాసి గవర్నమెంట్ కి ఇది ఖరారు చేసే దశలో ఉంది అంటున్నాం. అయితే ఇప్పుడు 3 months టైం ఇచ్చి ఇంకా వాటిని మీకు నియమించుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే యాక్చువల్ గా ఏం చెప్తుంది, మీరు చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ పోస్ట్ ని ఇమీడియట్ గా క్రియేట్ చేసి ఒక సీనియర్ మెంబర్ నైనా దానికి టెంపరీగా అయినా పెట్టొచ్చని రూల్లో ఉంది. సో ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్ మెంబర్స్ లో ఒకరిని చీఫ్ కంప్లైంట్స్ ఆఫీస్ గా చేయడం పెద్ద విచిత్రమేమి కాదు, అని పెద్ద సమయం కూడా తీసుకోదు. ఎందుకంటే మీరు రిక్రూట్ చేసుకునే బదులు ఒక సీనియర్ ఆఫీసర్ ని టెంపరీగా అయినా అవకాశం ఉంది. కానీ ట్విట్టర్ ఆ విధంగా చేయకపోవడం చాలా విచారకరం. ఇప్పుడు ఇలాగనే ఇప్పుడు అది మరొక రూల్ వచ్చింది, ఏమని ప్రతి ఆర్గనైజేషన్ సిస్టోస్ ని పెట్టాలి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీస్ ని పెట్టాలి. ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా భారత ముఖ్యంగా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ని దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ పెట్టాలి. అంటే అది ఓఎన్జీసీ అయినా అవ్వచ్చు, ఇండియన్ ఆయిల్ అయినా అవ్వచ్చు, మరి ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. విత్ ఇన్ నో టైమ్ దే వర్ అరేంజ్డ్ ఎ పోస్ట్ విత్ ఇన్ ఎ సీనియర్ మెంబర్ హూ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టెక్నాలజీస్. సో దే ఇమ్మీడియట్లీ పెట్టారు. ఆ విధంగా చిన్న చిన్న ఆర్గనైజేషన్లే ఈ పోస్టులు క్రియేట్ చేసి సీనియర్ మెంబర్లు పెట్టే సమయంలో ఒక ట్విట్టర్ వంటి సంస్థ ఒక సీనియర్ మెంబర్ ని ఈ పోస్ట్ లో పెట్టకపోవడం చాలా విచారకరం. ఓకే అనిల్ గారు, ఇప్పుడు ఈ ఐటీ చట్టంలో ఈ కొత్త నిబంధనల ప్రకారం వీటి పరిధిలోకి వచ్చే సామాజిక మాధ్యమాలు ఇంకా ఏమేమి ఉన్నాయి? అవన్నీ దేశంలో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారులను నియమించాయా? ఎస్ మేడం. సో మేజర్ గా మనం చూసుకుంటే అండి, ఇండియాలో మేజర్ గా వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా మనం చూసుకుంటే ఈ వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్, ఇలా వాళ్ళ యొక్క అంటే నంబర్ ఆఫ్ యూసేజ్ ని బట్టి ఇలా వీళ్ళు ఉన్నారు. వీటితో పాటు ఇంకా కొన్ని డొమెస్టిక్ అంటే మన ఇండియాలోనే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మెజారిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, వీళ్ళు ఎవరైతే ఈ సంస్థలు ఉన్నాయో, ఎవరైతే ఇండియాలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చారో వాళ్ళు చాలా వరకు రిక్రూట్ చేశారు. ఈ రోజు మన డిబేట్ పాయింట్ ఏంటంటే ట్విట్టర్, సార్ మూర్తి గారు కూడా చెప్పినట్టు వాళ్ళు ఇన్ ద ప్రాసెస్, వాళ్ళు ఇంకా అపాయింట్ చేయలేదన్నమాట. అదొక్కటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అండి. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ అపాయింట్ చేసినట్టే మనం కన్సిడర్ చేయాలి. సో ఇంకా ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ యూజర్స్ అని, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్, తర్వాత కొన్ని డిజిటల్ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇవి కూడా ఈ కొత్త చట్టంలోకి చేర్చడం జరిగిందండి. ఓకే బాలకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పై సామాజిక మాధ్యమాలకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మేడం, నేపథ్యం చెప్పుకుంటూ నేను ఇప్పుడు పుట్టుస్వామి కేసు చెప్పాను కదా, దానికంటే ముందు ఈ రూల్స్ గురించి చెప్పాలంటే ఒకటి మనకేమొచ్చిందంటే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని మెయిన్ అక్కడ ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. 2015లో ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, గవర్నమెంట్ అడిగిన ఇన్ఫర్మేషన్ లేకుంటే కోర్ట్స్ అడిగిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రొవైడ్ చేయాలనేది సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్లో ఉంది. కాబట్టి అది చేయాలి. ఆ సెక్షన్ను ప్రొవోక్ చేసుకుంటూ ఈ న్యూ రూల్స్ ఏవైతే వచ్చినావో వాటిని చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ ఇట్ ఓన్లీ ట్విట్టరు లేకుంటే వాట్సాప్ మన కంట్రీలోనే ఉన్నాయా ఇట్లాంటి చట్టాలు, లేకుంటే వేరే దేశంలో ఉన్నాయంటే, అసలు ఏదైతే కాంట్రవర్షియల్ ఇష్యూ అని నేను ఇంతకుముందు చెప్పిన సెక్షన్ 4 క్లాస్ 2, అది ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం అడుగుతున్నామో
మన కంట్రీలో అడిగిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి కొన్ని కంట్రీస్. అంటే కొన్ని కంట్రీస్ అడుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే యూఎస్ఏ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ, కెనడా ఇట్లాంటి కంట్రీలలో దే ఆర్ సీకింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఇప్పుడు మనం ఏదైతే కొత్త రూల్స్ ప్రకారంగా. సో అట్లాంటప్పుడు ఆ కంట్రీస్కి మీరు ప్రొవైడ్ చేస్తారు, మేము అడిగితే ఎందుకు ప్రొవైడ్ చేయము? వై దీస్ డబుల్ స్టాండర్డ్స్ అనేది మన యొక్క వాదన, పర్టికులర్లీ ఈ ట్విట్టర్ కానీ. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు జర్మన్ ఛాన్సలర్, ఇప్పుడు తర్వాత మిగతా ప్రపంచ నేతలు కూడా ఏమంటున్నారంటే ఎక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా ఆ యొక్క గవర్నమెంట్ పరిధిలోకి లోబడి ఉండాలి తప్ప రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో అది కంపల్సరీ ఆ కంట్రీస్ ఫాలో కావాలి. ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్గా మన మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా, యూ డూ బిజినెస్, వీ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్, బట్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ లా. మీరు బిజినెస్ చేసుకోండి, మేము కాదంటలేము, మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ప్రొవైడెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్, మేము ఏది కాదంటలేము. కానీ మా యొక్క చట్టాలకు లోబడి మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనేదే మన మెయిన్ కంటెన్షన్. దాని గురించే వీళ్ళు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ రైట్ టు ప్రైవసీ ఇవేవైతే ఉన్నావో వాటిని ఇప్పుడు అడ్డంకు కలుగుతుంది అనేది ఇప్పుడు మీడియా యొక్క, ఈ సోషల్ మీడియా యొక్క అప్రిహెన్షన్, వాళ్ళ యొక్క భయం ఏంటంటే మీరు అడిగినట్లు మాకు ఈ రాజ్యాంగం ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క హక్కులు హరించిపోతాయి, ఈ కొత్త రూల్స్ వస్తే ఏంటంటే ఈ యొక్క హక్కులు కాలరాయబడతాయి అనేది వీళ్ళ ఉద్దేశం. ఎందుకు? ఎనీ ఇన్ఫర్మేషన్ అడిగి ప్రతిసారి మీరు మా మీద అజమాయిషి సూపర్వైజన్ చేస్తే మేము ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేం కదా. ఇక్కడ లక్షల మంది, ఇప్పుడు లక్షల మంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కదా, అందరి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలంటే కష్టం అనేది ఒక వాదన వీళ్ళలో ఉంది. అందుకే వీళ్ళు కోర్టుకు పోవడం. మీకు ఇంకా నేపథ్యం చెప్పాలంటే, ఇప్పుడు వాట్సాప్, నా ట్విట్టర్, బట్ ఇప్పుడు చూడండి వాట్సాప్ 25th జూన్కి ఈ రూల్స్ వచ్చినాయి. 26th నాడు వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏంది ఇది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్కు అగెనిస్ట్, అసలు ఉన్న లాస్కు చట్టాలను ఇది వ్యతిరేకిస్తుంది, కాబట్టి మీరు దీన్ని తొలగించాలని ఆ కేసు నడుస్తుంది అనుకోండి, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఈ రకంగా వాళ్ళ అప్రిహెన్షన్స్ ఏంటంటే వాళ్ళకు మీడియా యొక్క హక్కులు హరిస్తారు, మీడియాకు ఉన్నటువంటి స్వాతంత్రం పోతుంది, కాబట్టి ఇది ఉండకూడదు అనేది. బట్ గవర్నమెంట్ వాదన నేను చెప్తే కదండి, వేరే కంట్రీస్లో కూడా ఉంది, మన దగ్గర కూడా ఉండాలనేది వీళ్ళది. మేము సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లోబడి ఏ సంస్థ అయినా పనిచేయాలనేది గవర్నమెంట్ వాదన. దానికి అనుగుణంగానే ఈ కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. అయితే బాలకృష్ణ రెడ్డి గారు, ఇప్పుడు ట్విట్టర్ అనేది కామన్ మ్యాన్ తో మొదలు పెట్టుకుంటే చాలా మంది వాడుతూ ఉంటారు ట్విట్టర్, సెలబ్రిటీస్ దాకా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చిందో దానిట్లో ఏమైనా పరిమితులు ఉన్నాయి? అంటే ఇంతమంది ఫాలోవర్స్ లేకపోతే ఇన్ని లక్షల మంది ఉన్న వాళ్ళనే మీరు ఎవరైతే పాజిటివ్ నెగిటివ్ ఉన్నారో అందులో వాళ్ళ వివరాలు ఇస్తే మాత్రం చాలా అంటుందా, లేదంటే అసలు దీనికంటే ఉన్న పరిమితులు ఉన్నాయా? అసలు పరిమితులు ఉన్నాయి. అయితే ఒకటి, ఇప్పుడు వాల్యూమ్నెస్ అనేది ఇంతమంది ఉండాలనేది లేదు మేడం. అయితే వీళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టేది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్, ఏ రకమైనటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, ఇవ్వాలి అనే దాని మీద కాంట్రవర్సీ వస్తుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మేము అడిగే ప్రతి ఇన్ఫర్మేషన్ మేము అడగము. ఇవాళ లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఈ ట్విట్టర్ కానీ ఈ సంస్థలు, అందరి ఇన్ఫర్మేషన్ మేము అడగము. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, వెన్ స్టేక్స్ లైక్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ, లా అండ్ ఆర్డర్, ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము అడుగుతాము, మిగతాది మేము అడగము. వీ ప్రొటెక్ట్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ అనేది ఒక మెయిన్ వాదన అండి ఇక్కడ. అది మెయిన్ కాంట్రవర్సీ. మూర్తి గారు, ఈ వివాదాస్పద అభ్యంతరకర పోస్టుల నియంత్రణ కోసం సోషల్ మీడియా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ అంటే చాలా వస్తాయి, ఇప్పుడు యూట్యూబ్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ సబ్స్క్రిప్షన్స్ వీటికి సంబంధించి ఏమైనా స్పెషల్గా ఉంటుందా? అంటే ఇంతమంది సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళకే ఈ లా అన్నట్టుగా. రైట్ అండి. అనిల్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల నియంత్రణ కోసం ఈ మీడియా సంస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అట్లాగే ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళకి, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే చాలా మంది ఉన్నారు, సో ఇది కూడా ఏమన్నా ఈ పరిధిలోకి వస్తుందా? అంటే ఈ పరిమితులు ఏమైనా ఉన్నాయా? అలా అంటే స్పెసిఫిక్ గా ఏం లేదండి. లైక్ ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇంటర్మీడియటరీస్ అంటాం. అంటే మన ప్లాట్ఫామ్ ని వాడుకొని ఒక ఏ అనే బి, అంటే ఒక వ్యక్తి తన సమాచారాన్ని బి అనే వ్యక్తికి కమ్యూనికేట్ చేసే ఏదైనా కూడా ఆ ప్లాట్ఫామ్ ని మనం ఇంటర్మీడియటరీ ప్లాట్ఫామ్ అంటామండి. అది యూట్యూబ్ కావచ్చు, మీరు అన్నట్లు అది వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మెసేజ్లు పోస్ట్ చేసుకోవచ్చు, లేదా ట్వీట్ చేయొచ్చు.
ఇప్పటి వరకు అయితే అట్లా ఇంతమంది సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఈ లా పరిధిలోకి వస్తారని ఏముండదు. అది ఇండియన్ సిటిజన్, మన ఇండియన్ టెరిటరీ, మన బోర్డర్ లో ఉన్న ఏ సంస్థ అయినా సరే ఇలాంటి అప్లికేషన్లు వాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ కొత్త ఐటీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా బాండ్ టు లా అండి. సెకండ్ థింగ్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు కలెక్ట్ చేసుకోవాలి? మీరు అడిగిన క్వశ్చన్ లో మీడియా కానీ ఏదైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీళ్ళు అడిగేది ఒకటేనండి. మనం ఒక సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు జనరల్ గా మనం ఎలాగైతే ఒక కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో, అంటే ఒక డీటెయిల్ అంటే అథెంటిసిటీ ఆఫ్ ది యూజర్, ఎవరు ఈ యూజరు ఏంటి, రేపు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కనుక్కోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎనానిమస్ లాగా ఉంటుంది అన్నమాట. ఎవరు కావాలంటే వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే ఆ మెసేజ్ పోస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక అథెంటిసిటీ ఉండాలన్నమాట, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. అది మాత్రం ఈ ఐటీ యాక్ట్ లో మేజర్ గా తీసుకొస్తుంది. ఏంటంటే అకౌంటబిలిటీ ఆఫ్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్, కానీ దానికి ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీ ఉండాలి అనేదే ఈ యొక్క ఐటీ యాక్ట్ లో మేజర్ అండి. కామన్ మ్యాన్ ఏంటంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యే విషయంలో కూడా మీరు అడిగిన పాయింట్ కరెక్టే అనమాట. మీడియా సంస్థలకు దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? కామన్ మ్యాన్, నేను ట్విట్టర్ అకౌంట్ వాడుతున్నాను, లేకపోతే నేను వాట్సాప్ వాడుతున్నాను, నా డేటాను మొత్తాన్ని గవర్నమెంట్ చూస్తున్నారా, లేకపోతే ఇంకొకళ్ళ, ఇలా చాలా మందికి చాలా పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు అడిగినట్టు ఏంటంటే ఎక్కడా కూడా ఇలాంటి డీటెయిల్స్ కోసం కాదండి, ఎక్కడైతే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో, ఒక రూమర్, ఫేక్ న్యూస్, ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నా కానీ, రూమర్ స్ప్రెడ్ అవుతున్నా కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది కూడా డేటా కోసం కాదు, ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ఐటీ యాక్ట్ లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారండి. దీనివల్ల ఇంకా కామన్ మ్యాన్ కానీ లేదా మీడియా సంస్థలు ఎవరైతే ఈ సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయో వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట, రేపు ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, మూర్తి గారు, ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, రైట్ అండి. మనకి చిన్న మూర్తి గారు కొంచెం అవైలబుల్ లేరు. రెడ్డి గారు, ఇప్పుడు తమ వేదికల్లో ఇప్పుడు ఆరిజినేట్ అవుతున్న ఈ విషయానికి ఇప్పుడు మాట్లాడారు అనిల్ గారు. ఇప్పుడు తమ వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న ఇప్పుడు ఈ కంటెంట్ సృష్టికర్తలు ఎవరైతే ఇప్పుడు మొట్టమొదటిగా పోస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళని గుర్తించడానికి సామాజిక మాధ్యమాలు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటి? అంటే ఇప్పుడు ఈ రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారుల బాధ్యతలు ఏంటి అసలు? అదే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చింది కదా నేను చెప్పినట్లు. అయితే ఒకటి ఏంటంటే ఒరిజినల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే పుడుతుందో వాళ్ళ నుంచి కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది ఒకటి. అయితే అక్కడ ప్రాబ్లం ఈ సంస్థలు ఏం చెప్తున్నాయంటే, లేదు మాకు చాలా బల్క్లుగా మేము ఈ డీల్ చేస్తుంటాము, ప్రతి కంటెంట్ మీకు ఇవ్వడం కుదరదు అనేది ఒక వాదన. అయితే ఈ గ్రీవెన్స్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ ఏంటంటే, వాళ్ళు వచ్చిన కేసెస్ను స్క్రూటినైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్, వెదర్ దట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే కంట్రీకి అగెనెస్ట్గా ఉందా, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ను వాళ్ళు డీల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. బేసిక్గా ఈ 3 ఆఫీసర్స్ ఎవరైతే మనం డిస్కస్ చేసినామో వాళ్ళు ప్రొవైడ్ చేయడం. సో అది వాళ్ళ డ్యూటీ టు సీ దట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టారు, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా ఈ ఏదైతే కంట్రీ యొక్క సెక్యూరిటీ కానీ, సార్వభౌమ కానీ ఇట్లాంటి వాటికి ఏమన్నా ఆఘాతం కలుగుతుంది అనేటి చూడాల్సిన బాధ్యత వాళ్ళదండి. సో అది ఆ కంటెంట్ చెక్ చేయాల్సిన అవసరం వాళ్ళది. అయితే అనిల్ గారు, ఇప్పుడు ఆ కంటెంట్ ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, అంటే ఎవరైతే విద్వేషపూరిత లేదంటే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తారో వాళ్ళని గుర్తించే పనిలో ఉండటం అనేది ఒక మెయిన్ బాధ్యత అనేది. అయితే ఇటువంటి వారిని గుర్తించటం అనేది ఎంతవరకు సాధ్యపడచ్చు అనేది ఒక డౌట్ కూడా ఉంది. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? టెక్నాలజీలో మీరు అన్నట్లు ఏంటంటే అండి, ఏదైనా మనం ఒక చట్టం చేసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. అంటే చేయాలి అనుకునే వాళ్ళు రకరకాల వేదికల్ని, రకరకాలుగా టెక్నాలజీని వాడుకొని బైపాస్ చేసుకునే వాళ్ళు చాలా వేస్ ఉంటాయి. దాంట్లో కూడా మీరు అన్నట్లు వేస్ అండ్ మీన్స్ అంటాం. కానీ దీనివల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బెనిఫిట్ అవుతారండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక లేడీ రీసెంట్ గా చాలా కేసులు మీరు కూడా వినుంటారు. సో ఎవరో అమ్మాయికి మ్యారేజ్ అవబోయే టైంలో ఎవరో ఫొటోస్ తీసేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేస్తాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని ఇలా అన్ని పెట్టి పంపుతూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటి, అది ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి సోర్స్ ఆరిజినేట్ అవుతుందో తెలియదు. ఆ కంటెంట్ ని తీసేయాలి అని వీళ్ళకి ఎవరికైనా లెటర్ రాద్దామంటే వాళ్ళ నోడల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండరు, గ్రీవెన్స్ సెల్ ఉండదు, అకౌంటబిలిటీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇదే అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి అనుకోండి. సో అసలు మన కంట్రీలో మనం ఇంకా క్వశ్చన్ వచ్చేసరికి ఎలా వస్తుందంటే, ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, లేకపోతే అది ఆడవాళ్లే కావచ్చు, ఇంకొకళ్ళని కావచ్చు, ఏదో ఒకటి ఇలా జరుగుతున్నప్పుడు అలాంటి కంటెంట్ ని కనీసం మనం డిలీట్ చేయలేని సిచ్యువేషన్ లో మనం ఉండి
మళ్ళీ మనం ప్రపంచానికి ఐటీ ఎగుమతులు వీటిలో ఉన్నాము అంటే ఎక్కడ చెప్పుకోవాలి? మనం ఐటీలో బాగా ఉన్నామని చెప్పుకోవాలా, నాలెడ్జబుల్ కంట్రీ అని చెప్పుకోవాలా, లేకపోతే ఏమి చేయలేని హోప్లెస్ గా మనం మిగిలిపోయామని చెప్పుకోవాలా అనే దానికి వాస్తవానికి చెప్పమంటే దిస్ ఇస్ ఒక గుడ్ స్టెప్ అండి. అది అంటే వీఆర్ నాట్ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్ ఆర్ ఎగ్నెస్ట్ టు ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బట్ దిస్ ఇస్ అ రైట్ మూమెంట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ నార్మల్ కామన్ మెన్ కి ఇది ఒక మంచి ఆయుధం లాంటిది అనమాట. ఓకే మూర్తి గారు, ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా నియంత్రణ నియమాలు అసలు ఎలా ఉన్నాయి అంటే కంపారిటివ్లీ? ఈ మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇప్పుడే తీసుకొచ్చారు, కానీ మనం ఒక విధంగా ఆస్ట్రేలియా చూసామనుకోండి. ఆస్ట్రేలియాలో ఒక 48 గంటల్లో వాళ్ళు చెప్పినది తీయకపోతే, అంటే ఈ సేఫ్టీ కమిషనర్ ఆఫీసర్ ఉంటుంది ఆస్ట్రేలియాలో. సో ఎటువంటి మెసేజ్ యాజ్ పర్ దేర్ యాక్ట్ ఆ మెసేజ్ కానీ తీయకపోవడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ షేర్ $1 million ఫైన్ చేస్తారు ఈ వెబ్సైట్స్ కి, సోషల్ మీడియాస్ కి. అండ్ అదే ఇండివిజువల్స్ అంటే ఎటువంటి ఏదైనా ఫారెన్ మెసేజెస్ కానీ మరొక రకమైన అభ్యంతరకర మెసేజ్ కానీ పెడితే ఇండివిజువల్స్ కి సుమారుగా ఒక $70 లక్షల ఫైన్ చేస్తారు. ఇది అలాగే సౌత్ కొరియాలో చూస్తున్నారంటే ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎథిక్స్ ఆఫీస్ ఆఫ్ 1995 లోనే వాళ్ళు ఒక ప్రజా నైతికతకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా ఈ సోషల్ మీడియాలో కానీ మరియు వాళ్ళ జాతీయ సార్వభౌమత్వం ఏమైనా వ్యతిరేకంగా మెసేజెస్ కానీ లేదంటే యువతకు ఏమైనా హాని కలిగించే సమాచారం లేక ఫారెన్ మెసేజ్ కానీ ఈ తొలగించే పరిమితి చేసే సమాచారాన్ని ఆ ప్రొవైడర్ ద్వారా చేసే అవకాశం ఉంది. సో అందులో కూడా ఈ సోషల్ మీడియాని తీసుకొచ్చారు. ఇందాక బాలకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు సో టెక్నాలజీ అయితే ఉంది. సో ఇప్పుడు ఏమంటే ఇది చేయడం, ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చాలా కష్టం అని చెప్తారు. కానీ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ వచ్చి కీస్, ఇప్పుడు ట్విట్టర్ నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ట్విట్టర్ లో ఎంత ఉంటుంది, ఒక స్టేట్మెంట్ 26 words 30 words లిమిట్ ఉంటుంది. ఈ వర్డ్స్ లో ఏదైనా మెసేజెస్, ఒక అభ్యంతరకర మెసేజెస్ ని ఐడెంటిఫై చేయడం కొంత కష్టం కాదు. అంటే ఇటువంటి పెద్ద కంపెనీలకి అసలు కష్టం కాదు, ఎందుకంటే చాలా ఎల్గారిథమ్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్ బేస్డ్ ఐడెంటిఫికేషన్, దాని రూట్ కాజులు తెలుసుకోవడం అంత కష్టమే కాదు. అలాగే యుఎస్ లో కూడా 1996 లోనే వీళ్ళు ఈ చట్టాలన్నీ తీసుకొచ్చారు. చైల్డ్ పార్న్ కానీ లేకపోతే యూత్ కి అగైనెస్ట్ కానీ వాళ్ళ దేశ సార్వభౌమత్వం కానీ టెర్రరిజం లింక్స్ వర్డ్స్ కానీ ఇటువంటివన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ప్రస్తుతం మనకు తెచ్చింది ఈ మధ్య జరుగుతున్న విషయాలను బట్టి ఈ ఇంటర్మీడియట్ తీసుకొచ్చింది కాబట్టి మన దేశ సార్వభౌమత్వానికి యువతను అదర్వైజ్ పార్షియాలిటీ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి సో యాక్చువల్లీ ఇది బేసికలీ వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. కానీ దాంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కొన్ని ఏజెన్సీలకి, నోటిఫైడ్ ఏజెన్సీస్ మాత్రమే ఇవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ నోటిఫైడ్ ఏజెన్సీస్ ఆల్సో దే వర్ లిస్టెడ్. ఎందుకంటే వీఆర్లీ ఎల్ఈఎస్ అంటే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. ఎవరైనా కంప్లైంట్ చేస్తే సో ఆ కంప్లైంట్ చేసిన ఇన్ఫర్మేషన్ తీయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనము ఇది కూడా చూడాలి. మన దేశం వివిధ భాషల సమ్మేళనం, వివిధ వర్గాల సమ్మేళనం. ఏ వర్గాన్ని ఇంకో వర్గాన్ని ఏదైనా ఒక అనుకోకుండా మెసేజ్ ద్వారా ఉంటే అటువంటి మెసేజ్ ను తొలగించడం ఇమీడియట్ గా ఎంతో ఉపయోగకరం. కాబట్టి సో ఇది చేయడం పెద్ద చిత్రం కాదు. ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ మనం చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నాం, బట్ ఈ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీ ఉంది, ఇవి షేర్ చేసుకుంటున్నాయి మిగతా కంట్రీస్ తో పాటు. అటువంటిప్పుడు మన దగ్గర షేర్ చేసుకోవడానికి ఏమంత అభ్యంతరం అన్నది మనం చూడాలి. ఓకే రైట్ అండి, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి మూర్తి గారు. బాలకృష్ణారెడ్డి గారు ధన్యవాదాలండి. అనిల్ గారు ధన్యవాదాలండి. ట్విట్టర్ను మధ్యవర్తిత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది, కానీ నిపుణులు మాత్రం ఒక రకంగా ఇది మంచి ఉద్దేశంతోనే చేసింది కాబట్టి ఈ రకంగా ఉండొచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో ఇలాంటివి చేయటం వల్ల కొంతమేర నెగిటివిటీ అనేది కూడా పోతుందనేది నిపుణులు చెప్తున్నమాట. సో ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.